నిత్య మహిమలో అమరత్వం కలిగి వసించే దేవుడు, కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవుడు, 24 పెద్దలతో 4 జీవులతో నిత్యము వసించి ఉండే దేవుడు తన మహిమను విడిచిపెట్టి, తన స్థలమును విడిచిపెట్టి, గాయాల పాలై కొన ఊపిరితో ఉన్న రోడ్డు పక్కన నిన్ను ఎవరు దగ్గరికి తీయకపోయినా, అందరూ నిన్ను తృణీకరించినా, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, నీ మీద జాలి చూపకపోయినా, నీ దగ్గరికి రాకపోయినా, పోతే పోని చస్తే చావని అనుకోని యాజకుడు వెళ్ళిపోయాడు, చస్తే చావని అని లేవీయుడు వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నవారు ఎవరు మన మీద జాలి పడలేదు గాని మంచి సమరయుడు మాత్రము తానున్న ఆ స్థలమును విడిచి అతనికి దగ్గరగా వెళ్ళాడు. హల్లెలూయా! దేవాది దేవుడు మన కోసము మనమున్న స్థలములోకి మనకి దగ్గరగా ఆయన స్వరము మనకి వినిపింప చేయడానికి, మన మాటలు ఆయన ఆలకించడానికి, ఆయనతో మనతో ఆయన కలిసి ఉండటానికి మన దగ్గరకు ఆయన దిగి వచ్చి ఉంటున్నాడు. పడతాడు. అయ్యో పాపమని లోకంలో మనుషుల్లాగా ఊరికి అయ్యో అనుకొని నోటి మాటలు చెప్పే దేవుడు కాదు, క్రియలు చేసే దేవుడు. ఎక్కడ మనం ఆరని అగ్ని, చావని పురుగు, ఆ భయంకరమైనటువంటి ఆ నిత్య నరకాగ్నికి ఆహుతైపోతామని మనల్ని ప్రేమించి మనల్ని ఏ విధము చేతనైనా రక్షించాలని ఒక ఆశ కలిగి దేవాది దేవుడే మన దగ్గరకు వచ్చి జాలిపడి ఉంటున్నాడు. జాలి పడటమే కాదు, నూనెయు ద్రాక్షారసము పోసి అతన్ని గాయాలు కట్టాడంట. ఏ గాయము చేత నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఆ గాయము